Hello friends, welcome to my channel. Today we'll discuss about the data structures friends. Okay, so ఈ రోజు డేటా స్ట్రక్చర్స్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. చూడండి, ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఫార్మాట్ ఫర్ ఆర్గనైజింగ్, ప్రాసెసింగ్, రిట్రీవింగ్, అప్డేటింగ్ అండ్ స్టోరింగ్ డేటా. అంటే మనము డేటా స్ట్రక్చర్ని ఎందుకు వాడుతున్నాము? డేటాని ఆర్గనైజ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, రిట్రీవ్ అంటే ఎక్కడైనా డేటా ఉంటే తీసుకోవడానికి, అప్డేట్ చేయడానికి, ఏమైనా మాడిఫైస్ ఉంటే స్టోరింగ్ ద డేటా. సో డేటాని స్టోర్ చేయడానికి వీఆర్ యూజింగ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే ఫ్రెండ్స్, సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రిమిటివ్, second one is called as non-primitive data structures friends. So first one వచ్చేసి మనకి primitive, second one వచ్చేసి non-primitive data structures friends. ఓకే, సో తర్వాత ప్రిమిటివ్లో మనకి మేజర్గా టైప్స్ ఏమేమి ఉన్నాయో మనము చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్, ఫ్లోట్, క్యార్, బుల్ అంటే బులియన్ ఇంటీజర్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ, క్యారెక్టర్ వాల్యూ, బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి వచ్చేసి మనకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో మరి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏమిటి? దీనిలో టూ టైప్స్ ఉన్నాయి, లీనియర్ అండ్ నాన్ లీనియర్. సో లీనియర్ అంటే ఏంటి? మరి డేటాని మనం ఇక్కడ సీక్వెన్షియల్గా ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్. సీక్వెన్షియల్ అంటే వన్ ఆఫ్టర్ అనదర్. నాన్ లీనియర్ అన్నప్పుడు నాట్ సీక్వెన్షియల్, నాట్ సీక్వెన్షియల్. దీన్ని మనము ర్యాండమ్ అని కూడా అనవచ్చు ఫ్రెండ్స్. సో లీనియర్ అంటే సీక్వెన్షియల్, నాన్ లీనియర్ అంటే నాట్ సీక్వెన్షియల్. లీనియర్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ array, second one is called as stack, third one is queue, fourth one is linked list. So array ante it used to store the elements in similar data type. Okay, suppose నేను 10 elements స్టోర్ చేయాలనుకోండి, అరే వాడతాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే సిమిలర్ డేటా టైప్. ఇంటీజర్ అని తీసుకుంటే ఓన్లీ ఇంటీజర్ మాత్రమే స్టోర్ అవుతాయి, ఫ్లోట్ అంటే ఫ్లోట్ మాత్రమే తీసుకుంటాయి, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం ఫ్రెండ్స్. స్టాక్ అంటే ఇట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఫాలోస్ ది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మనము ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏదైతే ఉందో అది లాస్ట్కి బయటకు వస్తుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో మనము లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్కి ఇన్సర్ట్ చేసింది ఫస్ట్ బయటకు వెళ్తుంది, ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది లాస్ట్కి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. క్యూ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఏదైతే ఫస్ట్ ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్. సో దీంట్లో మనము పాయింటర్స్ వాడతాం ఫ్రెండ్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ అని, డబుల్ లింక్డ్ లిస్ట్ అని, సర్క్యులర్ 3 టైప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ లీనియర్. నాన్ లీనియర్లో 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రీస్, సెకండ్ వన్ వచ్చేసి గ్రాఫ్స్, థర్డ్ వన్ వచ్చేసి టేబుల్స్ ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ ట్రీ అంటే డేటా కెన్ బి స్టోర్డ్ లైక్ దిస్. దీన్ని మనము ట్రీస్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని మనము రూట్ అంటాము. ఇవి వచ్చేసి లీఫ్ నోడ్స్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి లీఫ్ నోడ్స్. ఓకే, గ్రాఫ్స్. సో గ్రాఫ్ అంటే మనకి ఏముంటుందంటే సెట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ 4 వర్టిసెస్ ఉన్నాయి. ఇదొక వర్టెక్స్, ఇదొక వర్టెక్స్, ఇదొక వర్టెక్స్, ఇదొక వర్టెక్స్. సో ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. సో లాస్ట్ వన్ ఏంటంటే టేబుల్. ద డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. డేటాని మనము రోస్ అండ్ కాలమ్స్లో సేవ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది మనకి ఓవరాల్గా డేటా స్ట్రక్చర్స్ డెఫినేషన్ కావచ్చు, అదేవిధంగా టైప్స్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.